అలవాటైపోయిన మౌనం, చప్పుడు లేని అరుపుల శబ్దం. తినడానికి ఉంది, తల దాచుకోవడానికి ఉంది, తెలివి ఉంది, కానీ మనసు లేదు. నిజంగా మనసు లేదు. పొరపాటున పోగొట్టుకోలేదు, కావాలని ఎక్కడో వదిలి రాలేదు. వయసు 19. బుద్ధిని మనసు ఓడించే వయసు అది. ఆ వయసు ఇచ్చిన బలంతో మనసు అన్నిటినీ ఓడిస్తుంది. అలాంటి సందర్భంలోనే నా మనసుని మరో మనసుకి ముడివేశాను. ఇచ్చేప్పుడే చెప్పాను తనకి, కలిసాం కదా మరి ఇక విడిపోకూడదని. నవ్వుతూ ఒప్పుకుంది ఆ మనసు పేరే వేటూరి. నా పేరు జైత్ర. తనని కళ్ళార్పకుండా చూడాలనిపించేది. టైం తెలియనంతగా తనతో ఉండాలనిపించేది. 1+2 3 years, 2 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. మరో సంవత్సరం ఒకరినొకరు చదువుకున్నాం. ఏ రోజు కలవకుండా లేము. మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి జీవితం ఒకటే. బాగుందా? బాగుంది. నాకంతేం నచ్చలేదు. వాష్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ½ an hour పడుతుంది. ఆంటీ పంపించారా? ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. జైత్ర. సరే, బాయ్ బాయ్. జైత్ర కమ్. ఏంటి ఇలా రా. ఎలా తీసుకెళ్ళను? ఇక్కడే ఉండు. ఏం చేస్తున్నావు నువ్వు? నైస్ ఐడియా వేటూరి. బాయ్ జైత్ర. తర్వాత మా ఇంట్లో చాలా జరిగాయి. తన వల్ల మరింత ఎక్కువగా జరిగాయి. నా వరకే పరిమితమైన తను ఒక్కసారిగా నా ఫ్యామిలీని టచ్ చేశాడు. ఏంటి, అమ్మ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏం లేదు. నిజం చెప్పు. ఏం లేదని చెప్పా కదా. ఏమైనా తాగుతావా? పర్లేదు. ఏదో ఒకటి. నువ్వెందుకు వచ్చావు? ఫస్ట్ బయటికెళ్ళు. అమ్మా అలా మాట్లాడకు.
తను నాతో మాట్లాడడానికి వచ్చాడు, మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ప్లీజ్ మా, ఇష్యూ చేయకు. నేను ఇష్యూ చేస్తున్నానా నిన్ను? మా హ్మ్. అసలు ఎవరు నువ్వు? మా పేరెంట్స్కి ఏమవుతావు? మా అమ్మని ఆపడానికి నువ్వెవరు? నీకేదైనా నాతోనే, నా వరకే. చైత్ర ఆవిడ నేను కొడుతుంటే కొడుతుంది. తను మా అమ్మ, తనకు ఆ రైట్ ఉంది. దాన్ని ఆపడానికి నువ్వెవరు? చైత్ర నేను జస్ట్ షడప్ వేటూరి. నాకు కొంచెం టైం ఇవ్వు, నేనే వచ్చి నీతో మాట్లాడతాను. అది కాదు చైత్ర. షడప్ వేటూరి అండ్ గెట్ లాస్ట్. సారీ అమ్మా. తరువాత గొడవలు, కన్నీళ్ళు, నిద్ర పట్టని రాత్రులు. కొన్నాళ్ళకు ఇంట్లో కన్విన్స్ అయ్యారు. లేదు, నేనే కన్విన్స్ చేశాను. తర్వాత తను ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదు. తన నెంబర్ పనిచేయలేదు. నా ఇంట్లో చెల్లారిన తుఫాను అప్పుడు నాలో మొదలైంది. అది తట్టుకోవడానికి నా మనసు నా దగ్గర లేదు. తనకిచ్చాను కదా, మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తుంది? అప్పుడు అర్థమైంది, మనసంటే ఒక్కసారి ఇవ్వగలం, తిరిగి తీసుకోలేమని. ఇప్పటికీ 9 సంవత్సరాలు. ఇంకా నా గుండెల్లో ఆ తుఫాన్ అలాగే ఉంది. ఖాళీ అయిన మనసు స్థానంలో మరేది ఉండలేదు కదా. దాన్ని నింపలేక నా గుండె చేసే జ్ఞాపకాల శబ్దం మరో తుఫాన్గా మారింది. దాన్ని ఆపలేక, తనని కలుసుకోలేక ఇదిగో ఇలా. మామూలుగా చుట్టుపక్కల వాళ్ళు వస్తే కాసేపు ఉండెళ్ళిపోతారు. అదే చుట్టాలు వస్తే కొన్ని రోజులు ఉండెళ్ళిపోతారు. కానీ ఎవరు నువ్వు, ఎక్కడుంటావు? ఊరు పేరు తెలియదు. మా ఇంట్లో పుట్టలేదు, మా ఇంటి పేరుతో పెరగలేదు. కానీ మేము పుట్టక ముందు నుంచి మా ఇంట్లో ఉన్నాం. మేము పోయాక కూడా ఉంటాం. అందరూ దేవుడు అంటారు, కష్టాలు తీరుస్తావంటారు. నీ దగ్గరికి మొక్కుకోవడానికి వస్తారు, అది తీరాక మొక్కు చెల్లించడానికి వస్తారు. అలాంటి వారిలో నేను ఒకదాన్ని. నేను రెండోసారి నీ దగ్గరికి రాలేదు, కానీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. 9 ఏళ్లుగా కోరుకుంటున్నాను. ఎప్పుడొచ్చావు? ఈరోజు మధ్యాహ్నమే వచ్చా. వేటూరి, హ్మ్. నాకు లవ్ లెటర్ రాసిస్తావా? లవ్ లెటరా? నీకేమనిపిస్తే అది రాయి. రాశాక ఎలాగో నీకే ఇస్తాగా చైత్ర. రాసేటప్పుడే చదివేస్తా కదా. నాకు సిగ్గేస్తుంది వెళ్ళు చైత్ర. సిగ్గేస్తుందా మహాశయ? సరే, నేను వెళ్ళి అక్కడ ఉంటాను. రాసాక నువ్వే ఇవ్వు. ఇదిగో. ఏంటిది? ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నట్టు ఇస్తున్నావు. కొంచెం ఫోల్డ్ అయినా చేసి ఇవ్వచ్చు కదా. సరే, నువ్వు పక్కకెళ్ళుండు,
నేను చదివేసి వస్తాను. పర్లేదు, ఇక్కడే ఉంటా. ప్లీజ్ వేటూరి, కొంచెం పక్కకి వెళ్ళు. ఇందాక నాకు కూడా ఇలానే అనిపించింది. నీ మీద ప్రేమని చెప్పడానికి నీ పేరు చాలు చైత్ర. ఇలా ఈ పేజీనే కాదు, ఎన్ని పేజీలైనా రాయగలను. అలా ఎన్ని పేజీలు రాసినా వాటి అర్థం ఒక్కటే. చైత్రకు నేనంటే ఇష్టం, నాకు చైత్ర అంటే ఇష్టం. బాగానే రాశానా చైత్ర? నిన్నే చైత్ర. చాలా బాగా రాశావు. పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. మొదటిది మన చేతుల్లోనే ఉంటుంది, రెండవది మాత్రం మన హృదయం చేతుల్లో ఉంటుంది. మనశ్శాంతి అనేది ఎంత ఎక్కువగా మనలో ఉంటే అంత త్వరగా నిద్ర పడుతుంది. లేదంటే పడుకోవడం దగ్గరే రాత్రి కరిగి పగలు వచ్చేస్తుంది. నాకు ఎక్కువగా ఇదే జరుగుతుంది. మనశ్శాంతి కొంటే వచ్చేది కాదు, వెతికితే దొరికేది కాదు. ఏంటి వేటూరి నువ్వు 100 అయినా 200 అయినా 300 అయినా ఎంత తీసుకొచ్చినా ఇంటికి వెళ్ళేసరికి రూపాయి కూడా లేకుండా ఖర్చు పెట్టేస్తావు. ఇలా అయితే ఎలా? రేపటి కోసం దాచుకోవాలి కదా. నిన్న కూడా ఇలాగే అనుకొని ఉంటాం కదా, రేపటి కోసం దాచుకోవాలి అని. ఆ రేపేదో ఈ రోజుగా వచ్చేసిందిగా, అందుకే ఈరోజు ఖర్చు పెట్టేశా. ఇలా అయితే అవ్వదమ్మా, మారాలి. తను పక్కన ఉంటే ఆ మనశ్శాంతి నా మనసులో కలిగేది, నా ఆలోచనలకు తెలిసేది, హాయిగా నవ్వుతూ నిద్రలోకి తీసుకువెళ్ళేది. మళ్ళీ తనని చూసినప్పుడే, తనతో మాట్లాడినప్పుడే అది వీలవుతుందేమో. తన కోసం 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తూనే ఉంటాను. కళ్ళున్నది చూడడానికే కాదు, ఎదురు చూడడానికి కూడా. వేటూరి, ఎక్కడా? ఇంటికే వస్తున్నా. నాకు ఆఫీస్ కాల్ ఎక్స్టెండ్ అయ్యేలా ఉంది. స్కూల్కి వెళ్ళి పాపని పిక్ చేసుకుంటావా? సరే.